హాయ్ అండి అందరికీ. యు ఆర్ వాచింగ్ దర్శన్ విత్ ఆస్ డివైన్స్. ఇవాల్టి వీడియోలో టొమాటో బిర్యానీ చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు టైం లేనప్పుడు అలాగే టేస్టీగా ఏమన్నా తినాలనుకున్నప్పుడు ఈ టొమాటో బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. 2-3 సార్లు రైస్ని కడిగిన తర్వాత నీళ్ళు వంపేసుకొని నీళ్ళు వేసి 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 3 పెద్ద టమాటాలు అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాక అందులోకి 4 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక స్టార్ పువ్వు, 1/2 ఇంచ్ చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే 2 పచ్చిమిర్చి అలాగే 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టొమాటో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటో మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు 2 టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నార్మల్ రైస్ అనుకోండి, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు 10 వరకు కాజు అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ఈ టొమాటో బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి రైస్ నీళ్లు వంపేసి రైస్ మాత్రమే వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. రైస్ విరిగిపోకుండా లైట్గా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి టొమాటో బిర్యానీ అయితే రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేరే కర్రీ ఏం అవసరం లేదు. మీరు కావాలంటే రైతాతో తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.